నాగార్జున సాగర్ జలాల జగడానికి పరిష్కారం లభించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రబీ సీజన్కు నీళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. వచ్చే సీజన్లో ఆ మేరకు తాము నీళ్లు వాడుకుంటామని టీ సర్కార్ తెలిపింది. ముందుగా పవర్ హౌస్ ద్వారా 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అనంతరం హెడ్ రెగ్యులేటర్ ద్వారా మరో 5000 క్యూసెక్ల నీటిని 4వ గేటు నుంచి అధికారులు విడుదల చేశారు. మా నల్గొండ కరెస్పాండెంట్ రమేష్ అప్డేట్స్ అందిస్తారు. రమేష్, నీటి విడుదలకు సంబంధించి మీ దగ్గర ఎలాంటి అప్డేట్ ఉంది? కల్పన కొద్దిసేపటి క్రితమే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అధికారులు కుడి కాలువకు 7000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. నిన్న ఇదే టైంలో చూసినట్లయితే ఉద్రిక్తత పరిస్థితి తలెత్తడం జరిగింది. మొత్తం సాగర్ డ్యాం పై కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని పెద్ద ఎత్తున అధికారులు పోలీసులు కూడా లాఠీ చార్జ్ కూడా జరిగింది. అయితే ఈ ఉదయం ఏదైతే ఉన్నదో రాజ్భవన్ లో ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు అధికారులతో సమీక్షలు జరిపిన అనంతరం సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించడంతో కొద్దిసేపటి క్రితమే సాగర్ ప్రాజెక్టు అధికారులు కుడి కాలువకు 5000 క్యూసెక్ల నీటిని విడుదల చేయగలిగింది. గతంలోనే మొన్నటి నుంచి కూడా 2000 క్యూసెక్ల నీరు విడుదలవుతూనే ఉంది. మొత్తం కలిపి చూసినట్లయితే 7000 క్యూసెక్ల నీరు విడుదలవుతుంది. అదేవిధంగా ఎస్మాపాలకు కూడా అదే రీతిలో 7000 క్యూసెక్ల నీరు విడుదలవుతుంది. ఉదయం నుంచి కూడా భారీగా మోహరించిన పోలీసులు ఒక్కసారిగా ఇరు ప్రాంతాలు అంగీకరించడంతో అక్కడంతా కూడా బలగాలంతా కూడా వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద పరిస్థితి ప్రశాంతంగా కనపడుతుంది. కల్పన.